మల్యాల మండల కేంద్రంలో అయోధ్యరాముడి చిత్రపటంతో శోభయాత్ర నిర్వహించారు. అలాగే శ్రీరాముడు అక్షితల వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమం మల్యాల ఎల్లమ్మ గుడి నుండి మార్కండేయ దేవాలయం నుండి బ్లాక్ చౌరస్తా వరకు గ్రామ ప్రతి కుల సంఘ సభ్యులు మరియు అన్ని రాజకీయ నాయకులు మరియు యువకులు అన్ని వర్గాల వారు చిన్నారులు సైతం పాల్గొని శ్రీరాముడి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విభాగ సంయోజక డాక్టర్ భీమనాథుని శంకర్, జగిత్యాల మరియు నాయకులు యాగండ్ల లక్ష్మీనారాయణ, భట్టు విజయ్, దూస నాగభూషణం, గాజుల మల్లేశం, పొన్నం నరేష్ గౌడ్, పొడ గోవర్ధన్, భట్టు పవన్, బొట్ల ప్రసాద్, కుక్కుల నాగభూషణం, దూస వెంకన్న, డబ్బు గోవర్ధన్, బుధారపు శంకర్, కేశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. स्टार्ट రండి జెండు రండి సీతారామ లక్ష్మణులకు ఆదుకుని రఘువయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకుని రఘువయ్యా జై శ్రీరామ్. ఈరోజు మల్యాల మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామ రామభక్తులందరికీ, హిందూ బంధువులందరికీ నమస్సుమాంజలు. 500 సంవత్సరాలుగా కలంకితమై అక్కడ నిలబడినటువంటి బాబ్రీ కట్టడాన్ని తొలగించి డిసెంబర్ 6వ తేదీ 1992వ సంవత్సరంలో మేమంతా కరసేవకు వెళ్ళి అక్కడ ఆ కలంకిత వివాదాస్పదమైనటువంటి కట్టడాన్ని, బాబ్రీ కట్టడాన్ని తొలగించి మరి మార్గం సుగమం చేసి 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కోర్టు వ్యాజ్యాలలో
మరి పురావస్తు శాఖ ఇచ్చినటువంటి రుజువులతో శ్రీ రామభద్రాచార్య ఇచ్చినటువంటి సాక్ష్యంతో 2019వ సంవత్సరం అక్టోబర్లో సుప్రీంకోర్టు ఇది హిందువులకే చెందినటువంటి భూమి, ఇక్కడ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి జన్మస్థలం అని నిర్ధారించిన తర్వాత ఏ మాత్రం కూడా దేశవ్యాప్తంగా ఒత్తి కూడా రక్తపాతం జరగకుండా, ఏ మాత్రం అల్లర్లు జరగకుండా సామరస్యపూర్వకంగా మనము సాధించుకున్నటువంటి రామ మందిర నిర్మాణానికి ఒక సుగమమైంది. మరి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. రామజానకి రథయాత్రలు, ఏకాత్మత రథయాత్రలు, రామశిలలు, ఈ మల్యాల నుండి రామశిలలు ఇటుకలు కూడా మనము అయోధ్యకు పంపించడం జరిగింది. రామదూతి రథయాత్రలు, ఈ విధంగా కరసేవకు వెళ్ళడము తర్వాత మనం సాధించుకున్నాము. మనం ఇంటింటికి మనం నిధి సేకరణ చేసి మనం 2500 అనుకుంటే 4,000 కోట్లు మన హిందూ బంధువులందరూ శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు భవ్యంగా 3 అంతస్తులటువంటి రామ మందిర నిర్మాణము ప్రపంచం లోపలనే ఒక పెద్ద మందిరాన్ని మనం నిర్మించుకుంటున్నాము. ఈ 22వ తేదీ జనవరి 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది పెద్ద ఎత్తున. మరి ఆ ప్రాణ ప్రతిష్టను మన అందరం కూడా మధ్యాహ్నం 11 నుండి 1 గంట వరకు తిలకిద్దాం. సాయంత్రం పూట మనము మన ఇంటి ముందర 5 దీపాలు వెలిగించి మనము దీపావళి జరుపుకుందాము. ఎందుకంటే 500 సంవత్సరాలుగా ఉన్నటువంటి కలంకిత కట్టడాన్ని తొలగించి మళ్ళీ మనం రామ మందిర నిర్మాణం చేసుకుంటున్నాం. పంచభూత సాక్షిగా కనీసం